treat it as a open college. They work somewhere, they study somewhere, just for the sake of attendance, their names would be enrolled there. Only to get the certificates, they enroll themselves in the ITI colleges. After passing out ITI, what will be they doing? ఇది మనం చూడాలి. పాసింగ్ అవుట్ తర్వాత ఒక్కదానికైనా వాడు చదివిన అంశంలో ఒక్కదానిలైన పనికి వస్తాడో మీరు చూడండి అధ్యక్ష. అంటే ఎంత మానవ వనరులు వృధా అవుతున్నాయో. సంపదే కాదు, ఆ వ్యక్తి భవిష్యత్తుకి ఎంతో పనికి రావాల్సినటువంటి ఆ పిల్లవాడిపై నిఘా లేకపోబట్టి, ఆ విద్యా సంస్థలపై నిఘా లేకపోబట్టి ఎటువంటి దుష్ప్రభావం కనపడుతుందో మనకి అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా పాలిటెక్నిక్ ఒకప్పుడు చాలా స్టాండర్డ్గా ఉండేది. పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళతో పాటు పనికి వచ్చేవాళ్ళు, ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు అవి కూడా వాటి పని కూడా అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా బీటెక్ సంబంధించి చెప్పే పనే లేదు. బీటెక్ అంటే ఇంటర్మీడియట్ లాగా అయిపోయింది. మరి ఆ మధ్యకాలంలో చాలా మనం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు ఓపెన్ అయినాయి. చాలా కాలేజీలు మూతపడ్డాయి కూడా. కొన్ని స్టాండర్డ్ కాలేజీలు కూడా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బాధతో వాళ్ళు కూడా మూతపడేట్టుగా ఉన్నాయి అధ్యక్ష. బీటెక్ అనేది నిజంగా బీటెక్ పిల్లలకి టెక్నికల్ నాలెడ్జి లేదు. నేను అందరినీ తప్పు పట్టొద్దును. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్. కొంతమంది వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు అధ్యక్ష. వాడు ఎందుకు పనికి వస్తాడు భవిష్యత్తులో? కనీసం కమ్యూనికేషన్ ఉండదు, తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, వాడు ఏం చేయాలో తెలియదు. ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాడికి మీ బ్రాంచ్ ఏంటిరా అని అడిగితే ఆ బ్రాంచ్లో ఒక పని చేయమంటే పని చేయలేడు. ఇది అసలు ఏంటి అధ్యక్ష? ఇది ఇటువంటి చదువులా మన చదువులు? దీనికి సంబంధించి మనం దీనిలో కూడా లోపే అక్కడ నీకు మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో పర్మనెంట్ వాళ్ళు లేరు. ఇప్పుడు అంత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, లేకపోతే అవర్ బేస్డ్, ఇంకా ఏదో రకరకాలు నేను చదువుతా. ఒకే జాబ్ చేస్తారు, ఒకే తరహా ఉద్యోగం, ఒకే తరహా టైం ఉంటుంది. కానీ విడివిడి పేర్లతో అంటే ఏంటి? జీతం తక్కువ ఇవ్వాలి. దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఓన్లీ బై ద ప్రైవేట్ సెక్టర్, ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఈవెన్ బై ద గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష.